మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ను సంప్రదించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామ బాలా సార్ వారితో మాట్లాడు. నమస్కారం సార్. నమస్తే సార్, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత గారిని విచారణకు హాజరు కమ్మని చెప్పి సిబిఐ వాళ్ళు నోటీసులు పంపించారు. అయితే దానికి బదులుగా ఇప్పుడు కవిత గారు అయితే ఒక లెటర్ రాశారు. అంటే నేను రాను, మీరు ఏం చేసుకుంటారు చేసుకో అన్న వేలో ఆ లెటర్ ఉందని చెప్తున్నారు సార్. మరి ఆ లెటర్ లో ఏముంది, దీని పట్ల మరి సిబిఐ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది సార్? అంటే ఎవరు కూడా సిబిఐ లాంటి సంస్థలకి నేను రాను, నువ్వేం పిక్కుంటావు పిక్కు అని రాయరు. కానీ దాన్ని వ్యాఖ్యానించేటప్పుడు అలాగా ఉంది అంటే మామూలుగా సిబిఐలు లేకపోతే ఈడీలు పిలిచినప్పుడు ఎవరైనా కూడా నేను రాను అనేది చెప్పరు జనరల్గా. కానీ కొన్నిసార్లు చెప్తారు. మనకి వివేకానంద రెడ్డి కేసులో చూసాం కదా, అసలు సిబిఐని కేర్ చేయకుండా సిబిఐకి వస్తానని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేసి మెసేజ్లు పెట్టి అవినాష్ రెడ్డి వెళ్ళి మా మదర్కి సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నాను అక్కడ కూర్చున్నాడు. దాని మీద పెద్ద హైడ్రామా జరిగింది. తర్వాత సిబిఐని రానియకుండా మొత్తం అక్కడ జనమంతా హాస్పిటల్ చుట్టూ మోహరించారు. అలాంటివి మనం చూసాం గతంలో కూడా. అట్లాగే మొన్న కేజ్రీవాల్ కూడా దాదాపు 5-6 సార్లు ఆయన ఈడీ నోటీసులకి స్పందించలేదు, వెళ్ళలేదు. చివరికి ఈడీ కోర్టుకి వెళ్లాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలంటే కూడా ఇబ్బంది అవుతుంది. అందుకని వాళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే చాలా ఈ స్థాయిలో ఉన్న అధికారులు లేకపోతే నాయకులు వెళ్ళరు సిబిఐ. ఈవెన్ హేమంత్ సోరెన్ కూడా ఈడీని అవాయిడ్ చేయడానికి ఢిల్లీ వెళ్ళిపోయి అక్కడి నుంచి ఫ్లైట్లో రాకుండా ఫ్లైట్ ఏమో ఎయిర్పోర్ట్లో పెట్టేసి అక్కడి నుంచి రోడ్డు మార్గం మీద రావడం, మళ్ళీ వాళ్ళు వచ్చి అరెస్ట్ చేయడం, ఇవన్నీ చూసాం. సో ఆ రకంగా కవిత కూడా రానని చెప్పింది అయితే వాస్తవమే. కానీ నేను రాను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అన్న టోన్లో అయితే చెప్పిందని మనం అనుకోవడానికి లేదు. బట్ ఎసెన్షియల్ అదే కదా అనేవాళ్ళు ఉండరు. ఏం రాసినా విషయం అయితే అదే కదా, నేను రాను అని చెప్పింది. దానికి కారణాలు అందరూ చెప్పేట్టుగానే నాకు ఇక్కడ ముందుగా నిర్ణయించుకున్న ఇవి ఉన్నాయని చెప్పింది. అంటే ఇదంతా కూడా అలాంటి పరపతి అధికారం ఉన్న వాళ్ళకి, మామూలు వాళ్ళని అయితే వదిలేస్తారా? నేను రానండి, ముందు నిర్ణయించుకున్న కార్యక్రమాలు ఉన్నాయని ఎవరన్నా సాధారణమైన వాళ్ళు రాయగలరా? వాళ్ళని పట్టుకుపోయి లోపలేస్తారు. సో ఆ రకంగా ఈమె ఏం రాసింది అనేది చూసుకున్నప్పుడు ఆమె నాకు ముందుగా నిర్ణయించుకునే కార్యక్రమాలు ఉన్నాయి. అదే కాకుండా ఎలక్షన్ వరకు కూడా నేను బిజీగా ఉంటానని రాసింది. అంటే ఎలక్షన్ వరకు కూడా నేను రాను, నోటీసులు నాకు పంపకండి అన్నట్టుగా ఉంది. నోటీసులు 41A సిఆర్పిసి 41A ప్రకారం పంపించారు వాళ్ళు సిబిఐ. అలా పంపించడాన్ని కూడా తప్పు పట్టింది ఆమె. ఆల్రెడీ ఈడీ 3 సార్లు విచారించింది. దాని తర్వాత సుప్రీంకోర్టులో ఈమె కేసు వేసింది. సుప్రీంకోర్టు విచారణ వాయిదా పడుతూ ఎల్లుండికి ఫిబ్రవరి 28కి వాయిదా ఉంది. అందుకని ఈ లోపల వాళ్ళు ఈరోజు యాక్చువల్గా కవిత విచారణకి వెళ్ళాలి, ఢిల్లీకి రమ్మని చెప్పారు. గతంలో లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వాళ్ళు ఇక్కడ ఇంటికే వచ్చి విచారణ జరిపారు సిబిఐ. ఈ కేసులో నేను ఆల్రెడీ చెప్పాను, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఫస్ట్ సిబిఐకే ఇచ్చింది. అక్కడ ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ సక్సేనా ఆయన 2022లో దీన్ని సిబిఐకి అప్పగించారు విచారణ జరపమని. సో అప్పటి నుంచి సిబిఐ రంగంలో ఉంది. దాని తర్వాత ఈ డబ్బులు అక్రమంగా తరలించారు కాబట్టి మనీ లాండరింగ్ అనేది వచ్చింది. మనీ లాండరింగ్ అంటే అక్రమ రవాణా ఆఫ్ ద మనీ అన్నమాట, వెల్త్. సో వాళ్ళు పిఎంఎల్ఏ చట్టం ఉంటారు, అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్. ఆ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఈడీ దిగుతుంది. అలాగా ఇప్పుడు ఈడీ అండ్ సిబిఐ సమన్వయం తేలుతున్నారు. దీంట్లో ఒక పద్ధతిలో వెళ్తూ ఇప్పటి వరకు అనేక అరెస్టులు జరిగాయి. దీనికి మూలంగా ఉండేది కవిత అనే చెప్తున్నారు. ఎందుకంటే సౌత్ లిక్కర్ లాబీనే అది చేసింది. మనం అనేకసార్లు చెప్పుకున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే 2021-22 ఇయర్కి, ఫైనాన్షియల్ ఇయర్కి అప్పటి వరకు ఢిల్లీ గవర్నమెంట్ చేతిలోనే అవుట్లెట్స్ ఉండేవి. అంటే వైన్ షాపులన్నీ కూడా వీళ్ళ కంట్రోల్లో ఉండేవి. ఇప్పుడు ఎట్లాగైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో అలాగే ఢిల్లీలో ఉండేవి. ఆ 2021-22 ఫైనాన్షియల్ ఇయర్కి
దాన్ని ప్రైవేటైజ్ చేయడానికి వాళ్ళు ఒక కొత్త పాలసీ తీసుకొచ్చారు, ఎక్సైజ్ పాలసీ. ఆ పాలసీ మొత్తం రూపొందించిందంతా కూడా గోరంట్ల బుచ్చుబాబు అని, కవితకి ఒకప్పుడు సిఏ, ఆయన పర్సనల్ చార్టర్డ్ అకౌంటెంట్, అతనే చేశాడనేది ఆరోపణ. కవిత తర్వాత మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ వాళ్ళ కొడుకు మాగుంట రాఘవ, వీళ్ళందరూ కలిసి ఇండో స్పిరిట్స్ అనే ఒక కంపెనీ పెట్టారు. అందులో కవితది 33% వాటా ఉంది. కవిత బినామీలు దాంట్లో ఉన్నారు. అరుణ్ రామచంద్ర పిల్లై బినామీ. తర్వాత దీంట్లో శరత్ చంద్రారెడ్డి కూడా ఉన్నాడు, మన విజయసాయి రెడ్డి వల్ల బ్రదర్కి సన్ ఇన్ లా అనమాట. తర్వాత ఆయన సెకండ్ వైఫ్, శరత్ చంద్రారెడ్డి సెకండ్ వైఫ్ కనిక కూడా, ఆమె ఫ్లైట్లోనే డబ్బులు తరలించారు. ఆమెకి ఫ్లైట్ ఇది కూడా ఉందన్నమాట. సో బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి, అప్పటికి బేగంపేట ఎయిర్పోర్ట్లో ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది కాబట్టి వాళ్ళు తరలించగలిగారు. అక్కడ నుంచి ఫ్లైట్లో డబ్బుల్ని బ్యాగుల్లో తరలించారు అనేది కూడా చెప్తున్నారు అనమాట. సో ఇంకోటి ఏంటంటే, కవిత పిఏ అశోక్ కౌశిక్, ఢిల్లీలో కవితకి పిఏ ఉన్నాడు. అశోక్ కౌశిక్ అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవర్గా మారి కవిత రోల్ ఉంది, ఇది ఎలా జరిగింది ఏంటి అనేది మొత్తంగా సిబిఐకి అతను చెప్పేశాడు. దాని ఆధారాలతో ఇప్పుడు సిబిఐ నోటీసు పంపించింది. కవితకి ఉండే అండర్స్టాండింగ్ ఏమంటే, సిబిఐ విచారణ పేరుతో ఢిల్లీకి పిలిచి అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎలక్షన్ ముందు కానీ అవినీతి ఆరోపణలతో కవిత అరెస్ట్ అయితే సింపతి కూడా రాదు. ఆల్రెడీ ఇక్కడ కాంగ్రెస్ పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కేసీఆర్ ప్రభుత్వం మీద చేస్తుంది. ఈ క్రమంలో ఇది కానీ జరిగితే కేసీఆర్కి ఆల్రెడీ పరిస్థితి సరే కాబట్టి బీఆర్ఎస్కి ఎలక్షన్లో పెద్ద దెబ్బ తగులుతుంది. ఈ దెబ్బ తగిలినప్పుడు బీఆర్ఎస్ని కంప్లీట్గా తొక్కేస్తే అప్పుడు మెయిన్ ఎనిమీ కాంగ్రెసే ఉంటుందనేది బీజేపీ అధినాయకత్వం ఆలోచిస్తుందని చెప్పారు. మొన్న కొత్తపల్లిలో రాధాకృష్ణ కూడా అదే రాశాడు. ఇక్కడ బీఆర్ఎస్ లేకుండా చేయడమే బీజేపీ లక్ష్యం. దానివల్ల రేవంత్ రెడ్డికి కూడా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఉంటేనే ఉపయోగం. బీఆర్ఎస్ని కంప్లీట్గా తొక్కేస్తే అప్పుడేమవుతుందంటే కాంగ్రెస్లో ఒకే రేవంత్ రెడ్డి ఉండాల్సి వస్తుంది. రేవంత్ రెడ్డిని కూడా అప్పుడు ప్రభుత్వాన్ని కూల్చే కార్యక్రమం బీజేపీ చేస్తుంది. ఎందుకంటే సెంట్రల్లో బీజేపీ ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం చేస్తుందంటే, కాంగ్రెస్లో ఒక 6 మందిని బయటికి తీసినా కూడా కూలిపోతుంది. అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆల్రెడీ బీజేపీలోకి వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ కానీ చిత్తుగా ఓడిపోతే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని ముందు బీజేపీ తన దీంట్లోకి లాక్కొని ఆ తర్వాత కాంగ్రెస్లో 10 ఎమ్మెల్యేలని 15 ఎమ్మెల్యేలను లాక్కోవడం ద్వారా ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనేది ఒక లెక్క. ఎందుకంటే ఇప్పుడు షిండే వర్గం అదే వర్గంతో అక్కడున్న శరద్ పవార్ కాంగ్రెస్తో కలిసి అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేసింది, కోయిలేషన్ గవర్నమెంట్ మహారాష్ట్రలో. సో అదే పద్ధతులు ఇక్కడ కూడా చేసే అవకాశం ఉంది. అందుకని రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య టోన్లో కొంత మార్పు మనం గమనించాం. హైదరాబాద్ని డెవలప్ చేసింది కేసీఆర్ చేశాడని కూడా ఆయన అన్నాడు. చంద్రబాబు, రాజశేఖర రెడ్డి, కేసీఆర్లు హైదరాబాద్ని డెవలప్ చేశారు, రాజకీయాలు ఎలా ఉన్నప్పటికీ కేసీఆర్ అభివృద్ధిని చేశాడనే మాట ఫస్ట్ టైం ఆయన అన్నాడు. అంటే అర్థమైందంటే కంప్లీట్గా దాన్ని బీఆర్ఎస్ని కిల్ చేసేస్తే మన మీదకి వస్తుంది బీజేపీ అన్న భయం రేవంత్ రెడ్డిలో ఉన్నట్టుగా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి మన రాధాకృష్ణ ఎంత ఫ్రెండ్స్ మనకు తెలుసు. సో ఇవేవి తెలియకుండానే రాధాకృష్ణ కొత్త పలుకులు అలా రాయడు కదా. కాబట్టి క్లియర్గా ఏంటంటే బీజేపీ స్టాండు ఇక్కడ బీఆర్ఎస్ని తొక్కేసి ఆ ప్లేస్లోకి తాను రావాలి అనేది ఉంది. అందుకని వాళ్ళు కవితని ఇప్పుడు ఎలక్షన్ ముందే అరెస్ట్ చేస్తే సింపతి ఏమి రాదు. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టింది. ఈ ఫ్యామిలీ అవినీతిలో కూరుకుపోయిందని చెప్పి, ఇటు కాళేశ్వరం కావచ్చు, ఇటు హైదరాబాద్లో ఆ శివబాలకృష్ణ ఆయన 250 కోట్ల ఆస్తితో ఆయన దొరకడం, ఆయన కేటీఆర్కి బినామని చెప్తుండడం, అరవింద్ కుమార్ ఐఏఎస్ మన ఫార్ములా కార్ రేసు ఉంది కదా, సో ఆ కార్ రేసుకి సంబంధించిన నిధుల దుర్వినియోగం ఇవన్నీ కూడా మెల్లమెల్లగా చుట్టుముడుతున్నాయి వీళ్ళని. ఇంకెట్లాగూ ప్రగతి భవన్ కావచ్చు, సెక్రటేరియట్ కావచ్చు, వీటిలో కూడా అవినీతి ఉందని చెప్తున్నారు. ఇలాగా అవినీతి గ్రౌండ్ ప్రిపేర్ అయిన టైంలో కవితను కూడా దీంట్లో అవినీతి కేసులో పిఏ అప్రూవర్గా మారి ఇచ్చిన
ఆధారాలతో మేము వచ్చి అరెస్ట్ చేస్తాము అని, కానీ ఢిల్లీకి ఇక్కడ అరెస్ట్ చేస్తే కొంత ఇష్యూ అయ్యే అవకాశం ఉంది, ఢిల్లీలో అరెస్ట్ చేస్తే కొంత బెటర్గా ఉంటుందని చెప్పి ఈమెను సిబిఐ ద్వారా ఢిల్లీకి పిలిపించి విచారణ పేరుతో చేసి అరెస్ట్ చేస్తారని. గతంలో కూడా అదే చేశారు, జగన్ను కూడా అలాగే విచారణ పిలిచి అరెస్ట్ చేశారు. సో అది అందుకనే కవిత ఏం చేస్తుందంటే, ఎట్లాగో సుప్రీంకోర్టులో 28 ఉంది కదా, మనం ధైర్యంగా రానని చెప్దాం, ఏమవుతుందో చూద్దాం. ఎందుకంటే సుప్రీంకోర్టులో గతంలో అసిస్టెంట్ అక్కడ అడ్వకేట్ గవర్నమెంట్ ప్లేటరు ఏం చెప్పారంటే, ఇప్పుడు మేము కవితని ఇన్వెస్టిగేషన్కి పిలవము అని సుప్రీంకోర్టుకి చెప్పారు. సో అది సిబిఐకి కూడా వర్తిస్తుంది అనేది కూడా ఈమె ఆ లేఖలో రాశారు. సో నాకు తెలిసి 28 వరకు సిబిఐ కూడా ఈమె మీద ఏం చర్యలు తీసుకోకపోవచ్చు, కోర్టులో సుప్రీంకోర్టులో ఉంది కాబట్టి.